వశీకరణ కామం మీద చేస్తారు ఇప్పుడు. ఒక స్త్రీ నాకు వచ్చేసేయాలని. వశీకరణ ఆస్తుల మీద చేస్తున్నారు, వాళ్ళందరూ ఒప్పుకొని వచ్చేసేయాలని. వశీకరణ భార్య మీద చేస్తున్నారు, నా మాట వినాలని. వశీకరణ అన్నదమ్ముల మీద చేస్తున్నారు, నా మాట వినాలిడు, కుక్కిన పెయిన్ లాగా ఉండాలి, ఎక్స్ట్రా మాట్లాడొద్దు, 30 లక్షలు అంటే 30, 20 లక్షలు అంటే 20, చెప్పినట్టు వినాలని చెప్పి చేస్తున్నారు కదా. మందు పెడతారా ఇట్లా? మందు లేదు, బొందలేదు, మందే లేదు శంకర. వశీకరణ నేను ఇంకా డీప్లకు రాలేదు. వశీకరణ అనేది మన తెలుగులో మాట్లాడుతున్నప్పుడు, అంటే ఈ దైవాధీనమైన నాలెడ్జ్లో మాట్లాడుతుంటే వశీకరణ చెడు మీద పనిచేయదు. వశీకరణ లేదు అలాగా. గురుబలం, దైవబలం, ఇలవెలుపుల బలం, కుల దైవ బలం, ఇన్ని దాటి వశీకరణ నీ మీదకి రాదు. అయితే వశీకరణ ఏడొస్తుంది అంటే భార్యాభర్తలు కలిసి ఉండాలి అన్న దగ్గర వస్తుంది. కలిసి ఉండాలి కదా వాళ్ళు, అంటే ధర్మమైంది కదా. కొడుకు తండ్రి విడిపోకూడదు, కలిసి ఉండాలి కదా. భార్యాభర్తలు పిల్లల కోసం ఈ రోజుల్లో కోట్లు ఎక్కేస్తున్నారు. ఏమని, నీ కొడుకు నువ్వు చూసుకో, నా కొడుకు నేను చూసుకుంటా, నీ బిడ్డ ఒకళ్ళు, నా బిడ్డ ఒకళ్ళు, నీ జీవితం అంటారు కదా. వీళ్ళని కలపడానికి వశీకరణ పనిచేస్తుంది. ఇట్ అప్లైస్ టు ది సైకియాట్రిక్స్. మంచి కోసమే వశీకరణ పనిచేస్తుంది ముమ్మాటికి. నా పేరు శివరుద్ర సాధు, నేను 100 ఛానల్లో చెప్పింది కూడా అదే. ఎవరి మీద పడితే వాళ్ళ మీద వశీకరణ పని చేయడానికి కూడా ఈ నాలుకకి శక్తి ఉండాలి. అంత సులభంగా నువ్వు అన్నట్టు ఒక అమ్మాయికో లేకపోతే ఇంకోరికో తీసుకొచ్చేస్తే సాయంత్రం వీడికి వచ్చాను కానీ ఆడికి వచ్చి నిలబడితే ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అయిపోయే స్థితి లేదు ఇక్కడ. ఇది యుగం, కలియుగం.